వెల్కమ్ టు మనా చెఫ్. ఈరోజు మనం హోటల్ స్టైల్లో ఇడ్లీ కారపొడి ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. కావలసిన పదార్థాలు: ఎండుమిరపకాయలు ఒక 15, మినపప్పు 2 టేబుల్ స్పూన్లు, కందిపప్పు 2 టేబుల్ స్పూన్లు, ధనియాలు 2 టేబుల్ స్పూన్లు, పచ్చిశనగపప్పు 2 టేబుల్ స్పూన్లు, కరివేపాకు ఒక 4 రెమ్మలు, నువ్వులు ఒక 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు రుచికి సరిపడా, చింతపండు కొంచెం చిన్న ఉసిరికాయంత తీసుకోండి, వెల్లుల్లి ఒక 5-6 రెమ్మలు, ఆయిల్ 1 టేబుల్ స్పూను. ఇప్పుడు తయారీ విధానాన్ని చూద్దాం. ఇలా స్టవ్ మీద ఒక బాండిలి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని దీంట్లో శనగపప్పు, కందిపప్పు, మినపప్పు ఇవి 3 వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా వేయించుకోవాలి. మాడనివ్వకండి, టేస్ట్ మారిపోతుంది. మాడిపోతే చూసారు కదా, బాగా వేగాయి. ఇలా ఎర్రగా వేయించుకోవాలండి. ఏమాత్రం పచ్చి లేకుండా చూసుకోండి. ఇలా వేయించుకున్న తర్వాత వీటిని తీసి వేరే బౌల్లో వేసుకుందాం. మళ్ళీ ఇదే ప్యాన్లో ఈ నువ్వులను వేసి ఈ నువ్వులు కూడా దోరగా వేయించుకోవాలి. ఈ నువ్వులు కూడా వేగాయి కదా, వీటిని కూడా తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇదే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ వేసుకున్న తర్వాత ఈ ఎండుమిర్చి వేసుకొని, ఎండుమిర్చి మీ కారాన్ని బట్టి వేసుకోండి. కారం ఎక్కువ తినే వాళ్ళు ఎక్కువ వేసుకోండి. ఇది కొంచెం లైట్గా ఊరికే జస్ట్ అట్లా వేగిన తర్వాత ధనియాలు వేసుకోవాలి. దీంట్లోనే కరివేపాకు కూడా వేసుకోండి. మొత్తం ఈ ధనియాలు, కరివేపాకు, ఎండుమిర్చి సిమ్లో పెట్టుకొని వేయించుకోండి. బాగా వేయించుకోవాలి. బాగా వేగిపోయాయి కదా, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఇవి కొంచెం చల్లారిన తర్వాత మనం మిక్సీ పట్టుకోవాలి. ధనియాలు చూడండి రెడ్గా బాగా వేగాయి. ఈ విధంగా వేగాలి. సిమ్లో పెట్టి వేయించుకున్నారంటే చక్కగా వేగిపోతాయి. ఇప్పుడు ఇవి చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని దీంట్లో ముందుగా మనం వేయించుకున్న ఈ ధనియాలు, కరివేపాకు, ఎండుమిర్చి మొత్తం వేసుకోవాలి. దీనిలోనే శనగపప్పు, మినపప్పు, కందిపప్పు వేయించి పెట్టుకున్నాం కదా, ఇవి కూడా వేసుకోండి. దీంట్లోనే ఈ నువ్వులు కూడా వేసుకొని కొంచెం మీ రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. దీనిలోనే వెల్లుల్లి రేకులు, ఈ చింతపండు మొత్తం వేసి మిక్సీ పట్టుకుందాం. చూసారు కదా, ఈ విధంగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. దీన్ని సర్వ్ చేసుకోవడమే. ఇడ్లీలో వేడిగా వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్ట్ ఉంటుందండి. చూసారు కదా, ఎంతో సింపుల్గా తయారు చేసుకోవచ్చండి ఇడ్లీ పొడిని. ఆంధ్ర సైడు కొన్ని హోటల్స్లో ఈ విధంగా తయారు చేసి ఇస్తారు. వేడి ఇడ్లీలలో కొంచెం నెయ్యి వేసుకొని ఈ పొడి వేసుకొని తింటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే నా యూట్యూబ్ ఛానల్ మనా చెఫ్కి సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి.